మన ఈటీవీ విన్ ఓటీటీలో సుమంత్ నటించిన లేటెస్ట్ మూవీ అనగనగా. ఈ మూవీ అయితే ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో విడుదలైన ఈ మూవీ అయితే మంచి టాక్ అయితే తెచ్చుకుంది ఇప్పటికే. మరి అనగనగా మూవీ ఎలా ఉందో మన రివ్యూలో కూడా తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే, వ్యాసు సుమంత్ ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు. స్కూల్లోని పిల్లలు బట్టి చదువుల వల్ల పిల్లలు ఎగ్జామ్ లో పాస్ అయినా జీవితంలో ఫెయిల్ అవుతారని నమ్ముతుంటాడు గట్టిగా. ర్యాంకుల పేరుతో చిన్నారులపై ఒత్తిడి తీసుకురావద్దని తరచూ తోటి ఉపాధ్యాయులు, స్కూల్ యజమాన్యం వాదిస్తూ ఉంటాడు. పుస్తకంలోని పాఠాలను కథల రూపంలో వివరిస్తూ చెబితేనే విద్యార్థులకు సులభంగా అర్థమవుతుందని అంటాడు. భార్య భాగ్య అదే స్కూల్ కు ప్రిన్సిపల్ అయినా మేనేజ్మెంట్ మాటకు కట్టుబడి భర్తను తరచూ కోపడుతూ ఉంటుంది. కేవలం ర్యాంకులు, పేరు ప్రతిష్టల కోసం పాకులాడే ఆ స్కూల్ వ్యాస్ మాటలు పట్టించుకోకపోగా అతడి ఉద్యోగం నుంచి తీసేస్తుంది. మరి చదువులో వెనుకబడిపోతున్న చిన్నారుల కోసం వ్యాస్ మాస్టర్ ఏం చేసిండు? విద్యార్థులను స్కూల్ టాపర్ గా ఎలా తీర్చిదిద్దగలిగాడు? మరి ఆ తర్వాత వ్యాస్ జీవితం ఎలా మలుపు తిరిగింది అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సింది. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే, ఈ మూవీ విద్యార్థుల బాగోగుల కోసం ఒక ఉపాధ్యాయుడు పడే కష్టాన్ని ఎంతో భావోద్వేగభరితంగా చూపించిన తీరైతే బాగుంది. పాఠాలను ఇలా చెబితే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని చాటి చెప్పే సినిమానే ఇది. ఇక ఓవరాల్ గా ఎలా ఉందో మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయి. మరి అలాంటి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఒకప్పుడు పిల్లలు స్కూల్లో చదువుకోవడమే కాదు, ఆడుకున్నారు కూడా. ఇప్పటి స్కూల్లో విశాలమైన గ్రౌండ్స్ తో పాటు అనేక రకాల ఆట వస్తువులు ఉంటాయి. కానీ ఎక్స్ట్రా క్లాసుల పేరుతో వాళ్ళు క్లాస్ రూమ్స్ లోనే ఎక్కువగా ఉంటారు. ఇంటికి వెళ్ళగానే హోంవర్క్, ట్యూషన్, ఆ తర్వాత తినేసి పడుకోవడమే. తమ గొప్పల కోసం పేరెంట్స్, తమ బిజినెస్ కోసం విద్యా సంస్థలు పిల్లల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయనే అంశం చుట్టూ ఈ కథ అయితే తిరుగుతుంది. పిల్లలు చదువుకునే పాఠాలు వాళ్ళకి క్లాస్ రూమ్ లోనే కాదు, జీవితంలోనూ పనికిరావాలి. పాఠాలను పిల్లలు ఇష్టంగా వినాలంటే కథల రూపంలో, దృశ్య రూపంలో చెప్పాలనే ఒక ఆలోచన రెక్కెత్తించే కథాంశాన్ని దర్శకుడు ఎంచుకున్న విధానం బాగుంది. విద్యా సంస్థలు తమ బిజినెస్ పై కంటే కూడా పిల్లల భవిష్యత్తుపై ఎక్కువ దృష్టి పెట్టాలని, పిల్లలను మానసికంగా ఉల్లాసంగా ఉంచినప్పుడే నేర్చుకున్న విషయం వాళ్లకు గుర్తుంటుందనే ఒక సందేశాన్ని ఇచ్చిన సినిమానే ఇది. అయితే దర్శకుడు ఎంచుకున్న ఈ లైన్ బాగానే ఉంది. అయితే అసలు కథను ఎక్కించడానికి చుట్టూ అల్లుకోవాల్సిన వినోదపరమైన అంశాలను వదిలేసిండు. కేవలం తాను అనుకున్న అంశాన్ని సూటిగా చెప్పడానికే ట్రై చేసిండు. దాంతో సినిమా అంతా కొంచెం సీరియస్ గానే కొనసాగుతుంది. ఇక పిల్లల చదువుపై దృష్టి పెట్టాలంటే ఎలాంటి వాతావరణం ఉండాలి, సిలబస్ ఎలా ఉండాలనే విషయాన్ని చెప్పడానికి ట్రై చేయడం బాగుంది. ప్రస్తుతం ఉన్న సిలబస్ ను కొనసాగిస్తూనే పిల్లలకు కథల రూపంలో పాఠాలు చెప్పాలన్న కాన్సెప్ట్ వ్యాస్ మాస్టర్ విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడం, ఈ క్రమంలో ఎడ్యూఫెస్ట్ లో వ్యాసు కొడుకు చెప్పే కథ గుండెలకు అతుక్కుంటూ కథను ముగించిన తీరైతే బాగుంటుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, తెలుగులో క్లాసిక్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే సుమంత్. ఇప్పుడు అనగనగా సినిమా కూడా అలాంటిదే. వ్యాస్ సర్ పాత్రలో ఆయన నటన అత్యంతం అలరిస్తుంది. ఇక వ్యాస్ భార్య భాగ్య పాత్రలో కాజల్ చౌదరి చక్కగా ఒదిగిపోయింది. రామ్ గా మాస్టర్ విహార్ష్ నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో అతని నటన ఎమోషన్ ను పంచుతుంది. ఇక ఇందులో నటించిన మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ పరంగా సినిమా అయితే బాగుంది. ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, తక్కువ బడ్జెట్ లో తక్కువ పాత్రలతో ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి చేసిన ప్రయత్నం అయితే బాగుంది. ఈటీవీ విన్ ఓటీటీ వాళ్ళు ఇలాంటి మంచి సినిమాలు అందిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు వీలైతే తమ పిల్లలతో తప్పకుండా చూడండి ఈ మూవీని. సో ఫ్రెండ్స్, ఇది అనగనగా మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.